హాయ్ అందరికీ, ఇది మా ఇంట్లో చేసుకునే స్పెషల్ స్వీట్ రెసిపీ పల్లి పరవన్నం. దీనికోసం 1 గ్లాస్ రైస్ నానబెట్టుకొని 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఈ రైస్ని అందులో వేసేసుకోవాలి. ఆలోపు పల్లీలను కూడా ఇలా పౌడర్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా నార్మల్గా పౌడర్ పట్టుకోవాలి. ఇంకా రైస్ బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అందులో. ఇంకా తర్వాత రైస్ దగ్గరగా ఉడికిన తర్వాత ఈ పల్లి పౌడర్ని కూడా అందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. రైస్ అంతా మెత్తగా ఉడికే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. ఇంకా రైస్ ఉడికిపోయిన తర్వాత ఇందులో బెల్లం వేసుకోవాలి. మన టేస్ట్కి తగినట్లుగా ఎక్కువ తక్కువ చూసేసుకొని వేసుకొని బెల్లం అంతా కరిగేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ యాలకుల పౌడర్ వేసేసుకొని కలిపేస్తే పరవన్నం అయితే రెడీ అయిపోయినట్లే. ఇంక ఇందులో మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా కూడా వేసుకోవచ్చు. మేమైతే ఇలా పచ్చి కొబ్బరి వేస్తున్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.